ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఆయన అమూల్యమైన కృపను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఇంకొకసారి పెద్దల మధ్యలో, నేను ఆత్మ సంబంధమైనటువంటి పెద్దలు, ఆత్మ అనుభవం కలిగినటువంటి పెద్దల మధ్యలో నిజంగా ఇంకొకసారి వాక్యాన్ని పంచుకునేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, నిజంగా చివరి పట్ల అంతం వస్తున్నది. చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే గమనించినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, సో ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో మనకు తెలియని పరిస్థితి అయిపోయింది సార్. నిజంగా అలాంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. దేశంలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అననుకూలమైనటువంటి పరిస్థితులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, సో మన దగ్గరకు వచ్చేసరికి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అదేవిధంగా నిజంగా ఆయన వాక్కును చేతపట్టుకున్న వారంగా ఉండాలి. ఆయనతో మనము వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. మనల్ని మనమే స్థిరపరచుకోవడం కాదు, కానీ అనేకులను స్థిరపరిచేటువంటి వారంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, అయితే నేను తీసుకున్నటువంటి వాక్య భాగం ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి తలంపును కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని బిడ్డలారా, ఈ మాట నాకు తెలిసి మనం పుట్టినప్పటి నుంచి చదువుతానే ఉన్నాం. కానీ వాక్యమునకు ఇహలోక గ్రంథాలకి తేడా మనకు చాలా స్పష్టంగా తెలుసు. వాక్యము ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క నూతన తలంపునిచ్చేటువంటి దేవుడు. వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, నిజంగా ఎంత మధురమైనది. అది జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనదని మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఏ సేవకుడు నిలవన్నా ఆ సేవకుడు ద్వారా కొత్త రకంగా మాట్లాడేటువంటి దేవుడు. సో వీ హ్యావ్ ద మైటీ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఎంత అత్యున్నతమైనటువంటి దేవుడు అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆయన గొప్ప తలంపులను ఇచ్చేటువంటి దేవుడు ప్రియమైన బిడ్డలారా. సో నాకు ఇచ్చిన తలంపును నేను కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఇష్టపడతాను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ద పర్సన్ హూ ఈస్ ఇన్ ద క్రైస్ట్, హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ యొక్క నూతనత్వం అన్నది చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేకంగా విశ్వాసి జీవితంలో ఇది బేసిక్. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. ఇది బేసిక్. మొట్టమొదటిగా మనం క్రైస్తవులము అవ్వాలి అంటే నూతన సృష్టితోనే ఆరంభం అవుతుంది. సో నూతన సృష్టితో ఎలాగా? నూతన సృష్టి అంటే ఏంటి ప్రియమైన బిడ్డలారా? న్యూ క్రియేషన్. వాట్ ఈస్ ఎ న్యూ? యాక్చువల్గా గ్రీక్ నుంచి మనం చూసుకున్నట్లయితే, మన బైబిల్ సైతము మొట్టమొదటిగా నూతన నిబంధన గ్రీక్లో రాయబడింది ప్రియమైన బిడ్డలారా. అదే ఓల్డ్ టెస్టిమెంట్ అయితే మనకు తెలుసు హీబ్రూలో, తర్వాత కొన్ని గ్రంథాలు అరామిక్లో రాయబడము జరిగింది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి వర్డ్ గ్రీక్లో నుంచే మనం ట్రాన్స్లేషన్ జరిగింది ఇంగ్లీష్లోకి ప్రియమైన బిడ్డలారా. నిజంగా ఈ న్యూ అన్నది గ్రీక్లో ఏమంటారంటే నియోస్ అంటారు ప్రియమైన బిడ్డలారా. ఇట్ ఈస్ అ వర్డ్ నియోస్. నియోస్ మీన్స్ చేంజింగ్ ద టైమ్ ఫ్రమ్ ప్రీవియస్ టు నెక్స్ట్. పాత నుంచి కొత్త కాలానికి మారడాన్ని నియోస్ అంటారు. సో ఇంకొక వర్డ్, దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే కైనోస్. ప్రియమైన బిడ్డలారా, ఏంటి కైనోస్ అంటే? నిజంగా నేచర్, చేంజింగ్ ద నేచర్ ఫ్రమ్ ఓల్డ్ నేచర్ టు న్యూ నేచర్. ప్రియమైన బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కైనోస్. క్రైస్తవ జీవితంలోకి ఎంటర్ అయ్యామంటే కైనోస్ అనుభవంలో నేను ఆ జీవితంలో ఉండాలి ప్రియమైన బిడ్డలారా. ఆ కైనోస్ అనుభవం ఉన్న తర్వాత, సో ప్రొటెక్టింగ్ అవర్ సాల్వేషన్. యాక్చువల్గా రక్షణని మనము 3 రకాలుగా మనం చూడొచ్చు ప్రియమైన బిడ్డలారా. యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనము రక్షణ పొందుకుంటాం. అది మొట్టమొదటి రక్షణ.
తర్వాత రెండవ రక్షణ ఏంటి అంటే ఆ రక్షణను మనము కొనసాగించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎంతవరకు అంటే ఈ శరీరం విడిచేంత వరకు రక్షణ పొందినటువంటి మనము ఆ రక్షణను కంటిన్యూ చేయడమే రక్షణ కొనసాగింపు అని అంటారు ప్రియదేవుని. దట్ ఈస్ అ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. సాంక్టిఫికేషన్ అని అంటాం ప్రియదేవుని బిడ్డలారా. మన జీవితంలో మనం వీఆర్ ఇన్ ద సాంక్టిఫికేషన్ ప్రాసెస్. రక్షణ కొనసాగించేటువంటి జీవితంలో మనం ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. సో ఫైనల్లీ జరగబోయేది ఏంటంటే నెక్స్ట్ గ్లోరిఫికేషన్. మనం దేవుని సన్నిధిలో అత్యున్నతమైనటువంటి రాజ్యంలో ఆయన చేత మనం మహిమపరచబడబోతా ఉన్నాం, ఆయన చేత కనపరచబడబోతా ఉన్నాం, ఆయన చేత మనము స్తుతించబడబోతా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియదేవుని బిడ్డలారా. సో వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ద గాడ్ వాంట్స్ టు గివ్ us in our personal life whenever we enter into heaven. ఎప్పుడైతే నిత్య రాజ్యానికి మనం వెళ్తామో ఇంత అత్యున్నతమైనటువంటి పొజిషన్ని మనకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. సరే, అయితే ఈ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో ఈ నూతనత్వం గురించి కాసేపు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నా. ఎవడైనాను నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైనా ఒకటే. సో దెర్ ఇస్ నో డిఫరెన్సెస్. అయితే ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, సో ఇక్కడ ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యం ప్రియదేవుని బిడ్డలారా. అందరూ క్రైస్తవులే, అందరూ ప్రభువును వెంబడించేటువంటి వారే, అందరూ సంఘాలకు వెళ్ళేటువంటి వారే. క్రీస్తు యేసులో నీవు ఉన్నావా అంటే భయపడతారు. నిజంగా క్రీస్తు యేసులో ఉన్నావా, క్రీస్తు యేసులో కొనసాగుతున్నావా అని ప్రశ్నే వేశామనుకోండి, ఇంకా కొంచెం వెనకడి వేసేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ శరీరం యొక్క స్వభావం ఏంటంటే లోకం వైపు వెళ్ళడం. శరీర స్వభావాన్ని బలహీనతగా చేసుకుని సాతాను ప్రభు నుంచి దూరం చేసేదిగా ఉంది ప్రియదేవుని బిడ్డలారా. మనం చాలా సులువుగా అపవాదికి చిక్కిపోతా ఉన్నాం. ఎంత సులువుగా అంటే క్రీస్తు యేసులో ఉన్న ఎడల, క్రీస్తు యేసులో ఉన్నవారు ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉండడాన్ని గురించి మనం కాసేపు ధ్యానం చేసినట్లయితే, క్రీస్తు యేసులో ఉండడము అంటే ఆయనతో మీకున్నటువంటి సహవాసాన్ని కొనసాగించడం, ఆయనతో మనకున్నటువంటి బంధాన్ని బలపరుచుకోవడం ప్రియదేవుని బిడ్డలారా. ఎవరైతే క్రైస్తవులు అనబడినారో ఆ బిడ్డలు దేవునితో మంచి రిలేషన్ ఉండాలి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ రిలేషన్, బలమైనటువంటి సంబంధం, బలమైనటువంటి సహవాసం ప్రియదేవుని బిడ్డలారా. ఇట్స్ ఎ బెస్ట్ రిలేషన్, ఇట్స్ ఎ ప్రెషియస్ రిలేషన్. ఇది అత్యున్నతమైనటువంటి బంధము. ఈ బంధం యొక్క విలువ ప్రియదేవుని బిడ్డలారా, దే ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్. గుర్తించలేని వారుగా ఉన్నారు, కొనసాగించలేని వారుగా ఉన్నారు, అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. యాక్చువల్గా జీవిత ఉద్దేశాన్ని మర్చిపోయి ముందుకెళ్ళేటువంటి వారుగా ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. యాజ్ ఎ బిలీవర్, మనము విశ్వాసులంగా నేను క్రీస్తు యేసులో ఉన్నానా? మొట్టమొదటి ప్రశ్న. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఎక్కడ నేను పడిపోతా ఉన్నాను, ఎక్కడ నా దేవునికి నాకు సంబంధము కోల్పోతా ఉంది, ఎక్కడ రిలేషన్ కట్ అవుతూ ఉంది, నా నేచర్లోనా, నా యాటిట్యూడ్లోనా, నా ప్రవర్తనలోనా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలుసు. పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం తెలుసుకోగలం ప్రియదేవుని బిడ్డలారా. సరే, ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటి మాట, ఎవరైనప్పటికీ, అతడు అన్యుడైనప్పటికీ, క్రైస్తవుడై ఉన్నప్పటికీ, ఎవరై ఉన్నప్పటికీ క్రీస్తు యేసులో ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులకే ఆ అనుభవం ఉంటుంది. క్రీస్తు యేసుని స్వంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపములను ఆయన రక్తంలో కడుక్కున్నానని ఎవరైతే ముందుకొచ్చారో వారు క్రైస్తవులు ప్రియదేవుని బిడ్డలారా. వారి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే కంటిన్యూ ద రిలేషన్ విత్ ద లార్డ్. ఎంత బలంగా అంటే ప్రియదేవుని బిడ్డలారా, హ్యావ్ యూ ద రిలేషన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఆ అనుభవం ఉన్న ఈ మధ్య ఒక సేవకుని వాక్యం వింటున్నాను సార్. ఎంతగా అంటే ఆయన అంటున్న మాటలో నిజంగా సత్యం ఉందేమో అనిపిస్తుంది. ఒక 50 years తర్వాత బైబిల్ చదివే వాళ్ళు ఉండరంట. 50 years లేటర్ బైబిల్ చదివే వాళ్ళు ఉండకపోవచ్చు అన్న ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే కూర్చొని ఇది జరుగుతుందేమో అనిపిస్తుంది. విశ్వాసులంగా మనమే వాక్యంలో చదవలేని వారంగా ఉన్నాం. నిజంగా కదా సార్? లేచిన వెంటనే ఈ దిన ప్రారంభం ఏంటి, ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు నేనేం పని చేయాలి, అదే ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఈ దినాన్ని దేవుడు బలపరిచేటువంటి దేవుడు. వాక్యంతో నన్ను నేను బలపరుచుకోవాలి,
వాక్యంతో నన్ను నేను స్థిరపరచుకోవాలి, వాక్యపు యొక్క శక్తిని పొందుకోవాలి అన్నది డిజైన్ ఎంతమందికి ఉంది అంటే 80% లేదు ప్రియదేవుని బిడ్డారా. 20% మాత్రమే మనము ఆ యొక్క ఆశను మనము చూడగలం ప్రియదేవుని బిడ్డారా. సో వేర్ ఈజ్ యువర్ స్టేటస్? మన స్థితి ఎక్కడుందో మనల్ని మనము పరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. వాక్యంలో నీవు చదివావా? నిజంగా యేసయ్యకి ఎంత గొప్ప మంచి మాదిరి ఎవరు అంటే మనకు ప్రభువే ప్రియదేవుని బిడ్డారా. ఆయన పెద్దల కడనే లేచి ఇంకా నువ్వు చాలా రాత్రిగా చీకటిగా ఉండగానే ఆయన ఒంటరిగా అరణ్య ప్రాంతములకు వెళ్ళిన అనుభవం ఉంది. ఇంతవరకు సార్ పాట పాడుతూ ఉన్నాడు. నిజంగా అరణ్య అనుభవంలోనికి నీ నా జీవితం కావాలి ప్రియదేవుని బిడ్డారా. యూ షుడ్ కమ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫారెస్ట్. ఆ అరణ్య అనుభవం అని నేను లిఖితపూర్వకంగా అరణ్య అనుభవం ఉంది ప్రియదేవుని బిడ్డారా. వ్యక్తిగత అనుభవము, వ్యక్తిగతంగా దేవునితో మంచి సహవాసం, ఆ అనుభవంలోనికి మనము వచ్చినట్లయితే ఆయనతో బంధం బలపడుతుంది ప్రియదేవుని బిడ్డారా. ఆయనతో బంధం బలపడుతుంది. ఆయన వలె మనం మార్చబడతాము. చీకటిలోనూ అదే మరణాశ్చర్యగలిగినటువంటి వారికి ఆయన వెలిగించుటకై ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రివిలేజ్ ప్రియదేవుని బిడ్డారా. చీకట్లో ఉన్నటువంటి వారికి, మరణాశ్చర్య స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రశస్తమైనటువంటి వెలుగు ఇచ్చుటకై, జీవం కలిగినటువంటి వెలుగు ఇచ్చుటకై ఆయన తన దర్శనాన్ని మనకు అద్భుతంగా ఇచ్చాడు ప్రియదేవుని బిడ్డలారా. ఎంత గొప్ప దర్శనాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అయితే ఆ దర్శనాన్ని మనం గుర్తించవలసినటువంటి సమయం. నిజంగా ఒకానొక సమయంలో నా జీవితం చీకట్లో ఉంది, నా జీవితము పాపాంధకారంలో ఉంది. మనం గుర్తించి నిజంగా ఇప్పుడు స్థితి ఏమైంది? నౌ ఐ యామ్ ద న్యూ క్రియేషన్. సో నేను కంప్లీట్లీ ట్రాన్స్ఫరబుల్. మనం కంప్లీట్గా మనము ట్రాన్స్ఫర్ అయ్యాము ప్రియదేవుని బిడ్డలారా. నూతన పరచబడ్డాం. నిజంగా క్రీస్తు యేసునందున్న వాడు ఇంకా పాపమే చేయడం. ఎంత గొప్ప మాట ప్రియదేవుని బిడ్డలారా. The person who is in the Lord, he never done the sin. ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో వాళ్ళు పాపం చేయరు. పాపం కొనసాగుతుంది అంటే సో లోపం ఉంది ప్రియదేవుని. ఆయనతో సహవాసంలో లోపం ఉంది ప్రియదేవుని బిడ్డలారా. ఆయన్ని మనము మహిమకు పరచలేకపోతా ఉన్నాం, కీర్తించలేకపోతా ఉన్నాం, గణపరచలేకపోతా ఉన్నాం. పౌలు రాసిన ప్రతి పత్రికలో పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారికి ఎంత చక్కగా మాట్లాడతారంటే, యాక్చువల్గా ఈ కొరింథు గురించి, ఆ సంఘం గురించి కాన్సెప్ట్ చెప్తారు ప్రియదేవుని బిడ్డలారా. ఈ కొరింథీ సంఘము ఏ విధంగా ఉంది అంటే, ఇది ఆ గ్రీక్ సామ్రాజ్యంలో ఆ అకయ అన్నటువంటి ప్రాంతంలో ఈ కొరింథీ పట్టణం అన్నది ఒక పెద్ద పట్టణం, మహానగరం. ఇట్స్ ఎ గ్రేట్ సిటీ. ఈ సిటీలో జరిగేదంతా ఏంటి అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆ కాలంలో క్రీస్తు పుట్టుక సమయంలో, క్రీస్తు పుట్టిన తర్వాత 50 years ఆ టైంలో ఆ కొరింథీ సంఘం గురించి పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్గా మనం ఇండెప్త్గా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఒక భయంకరంగా ఉంది. అలాంటి సంఘం కోసము ప్రయాసపడ్డాడు ప్రియదేవుని బిడ్డలారా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేడు పౌలు. ఒకానొక సమయంలో అడ్డుగా ఉన్నటువంటి వాడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు ప్రియదేవుని బిడ్డలారా. కొరింథీ పట్టణం ఏ విధంగా ఉంది అంటే భయంకరమైన వ్యభిచారం సైతము, భయంకరమైన మోసము, భయంకరమైనటువంటి భయంకరమైన వ్యాపారం జరిగేది ప్రియదేవుని బిడ్డలారా. విస్తారమైనటువంటి వ్యాపారం ఎక్కడ జరిగిందంటే కొరింథీ ప్రాంతంలోనే జరిగేది. అంటే ఇట్స్ ఎ గ్రేట్ సిటీ. అక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగేవి. సో ధనికులు ఎక్కువగా అక్కడ జీవించే వాళ్ళు. ఇక్కడ కూడా ధనికులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సినిమా వాళ్ళు కానీ, ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లున్న వాళ్ళంటే మనకంటే పెద్దలు ఒకసారి గమనించినట్లయితే చెన్నైలో ఉండేటువంటి వాళ్ళంట. ఏ సినిమా స్టార్ తీసుకున్నా చెన్నైలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. అంటే చెన్నై ఒక పెద్ద సిటీ. అలాంటి సిటీ ఈ కొరింథీ పట్టణం ప్రియదేవుని బిడ్డలారా. ఇంత భయంకరమైనటువంటి పట్టణాన్ని ప్రభువులో స్థిరపరిచాడు. ఎంత గొప్ప త్యాగమై ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎంత దృఢ సంకల్పం ఉండాలి ఆయనకి. నిజంగా ఆయన దర్శనము పొందుకున్న తర్వాత, తన మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ప్రాణాన్ని సైతం అడ్డు పెట్టటకు వెనుదిరగలేదు ప్రియదేవుని బిడ్డలారా. అయితే మనకైతే దయచేసి చెప్తా ఉన్నా, మంచి లగ్జరీ పొజిషన్ ప్రభు మనకి ఇచ్చాడు. ఇవ్వలేదా సార్? మంచి పొజిషన్ ఇచ్చాడు. మంచి ప్రాంతంలో మనం ఉంటున్నాం. సో అన్ని మన సౌకర్యాలు మనకు దేవుడు సమకూర్చాడు. అయితే సమకూర్చినప్పటికీ ఆ భారాన్ని మనం కోల్పోతా ఉన్నాం. ఆ నూతన స్వభావంలోనికి వచ్చాం. అయ్యో అవును, ఓకే, నూతనత్వాన్ని ధరించుకున్నాం, రక్షణ పొందుకున్న తర్వాత దేవునితో ఆ రిలేషన్ని కంటిన్యూ చేయలేకపోతా ఉన్నాం. అదేవిధంగా మన బలహీనతలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియదేవుని బిడ్డలారా,
ఆ బేస్ నుంచి మనము అర్థం చేసుకున్నట్లయితే మన పొజిషన్ ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. వీ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూస్తే క్రీస్తు యేసునందున్న యెడల వాడును నూతన సృష్టి. ఇక్కడ చూస్తే పాతవి గతించెను, పాతవి గతించెను. పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ ఈజ్ పాస్డ్ అవే, బిలాంగ్స్ టు ద సిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సారీ సార్. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాతవి గతించను, నూతన సృష్టితో పాటు గతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఈ బాడీలీ నేచర్ ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ప్రియమైన నిజంగా ఆయన్ని వెంబడించేటువంటి వారు ఏ విధంగా ఉన్నారో ఆయన సిలువనెత్తుకొని నిజంగా నన్ను వెంబడించే ఎవరైనా నన్ను వెంబడించగలిగినట్లా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించను. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆత్మీయ మర్మంతో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పాస్డ్ అవే, వెళ్ళిపోయింది మన జీవితంలో. తిరిగి ఏమైపోతుంది అంటే మనకున్న బలహీనతలు బట్టి మనము ముందుకెళ్ళిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఇక్కడ పాల్ యొక్క రిక్వెస్ట్ మనం చూస్తే 19వ వచనంలో అదేదనగా దేవుడు వారి అపరాధముల మీద, ఒకసారి 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై, వి ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజంగా ఇక్కడ చూస్తే మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడి అని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎంత గొప్ప తగ్గింపు ప్రియ దేవుని బిడ్డలారా. సంఘము స్థిరపడింది, మళ్ళీ భేదాభిప్రాయాలు మొదలైనాయి. ఆ కొరింథీ సంఘంలో రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రియ సంఘమా, మనకంటూ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఈ 2వ కొరింథీ 1వ అధ్యాయం నుంచి మనకు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయినటువంటి నివాసం మనకు పరలోకమునందు దేవుడు సిద్ధపరిచాడు. ఆల్రెడీ మనకు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో మనందరికీ దేవుడు నిత్య రాజ్యంలో సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాన కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ గొప్ప స్థితిని మనం చూడబోతా ఉన్నాం, ఆ గొప్ప స్థితికి మనం చేరుకోబోతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి పొజిషన్, అంత అత్యున్నతమైనటువంటి పొజిషన్ ని మనము రీచ్ అవ్వబోతా ఉన్నాం. ఒకనొక దినాన ప్రభు మన మధ్యలోనికి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము నిజంగా ఎత్తబడి ఆయన ఏర్పరిచినటువంటి స్థలంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నామని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడైతే రకరకాల పరిస్థితుల చేత, రకరకాల సమస్యల చేత, సో యు ఆర్ మేకింగ్ డిఫరెన్సెస్ అమాంగ్స్ యూ, మీ మధ్యలో మీరు రకరకాల భేదాభిప్రాయాలు కల్పించుకుంటున్నారు. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, కొన్ని సమస్యలు చెప్తున్నాను సార్, రకరకాల పరిస్థితులు, నేను అపోల్లో వాడను, రకరకాల పౌలేవాడు అపోల్లోవాడు. నిజంగా అయ్యో, జీవింపజేసేటువంటి ప్రభువే సమస్తానికి మూలం. ఈ పౌలు అపోల్లోలు ఎవరు అంటే కేవలం ఆయన మాటలను అందించేవారు, ఆయన మాటలను బయలుపరిచి నిన్ను పరిశుద్ధతలోనికి మార్గం చూపించేటువంటి వాళ్ళు. యేసయ్యనే మార్గం, యేసయ్యనే సత్యం, యేసయ్యనే జీవం అని కేవలం బయలుపరిచేటువంటి వాళ్ళు నిమిత్త మాత్రులు మాత్రమే. అయితే ఆ జీవమును కాపాడేది యేసయ్యనే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎంత రిక్వెస్ట్ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను బతిమాలు కొంచున్నాను. ఇంకోసారి చూసినట్లయితే ఐఎమ్ బెగ్గింగ్ యూ, నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఎంత ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పొజిషన్లో ఉన్నారు. అంత తగ్గితే కానీ వాళ్ళ జీవితం మారదు, అంతగా తగ్గితే కానీ నిజంగా వాళ్ళ జీవితం మారని స్థితి, వాళ్ళు గుర్తించలేనటువంటి స్థితి, ఇంకా వాళ్ళు సరిచేయబడలేనటువంటి స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాటలు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతదంతా వెళ్ళిపోయింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదిగో సమస్తమును కొత్తవాయను, తర్వాత ఇదిగో కొత్తవాయను. మన జీవితంలో సమస్తం కూడా నూతన పరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాగిపోదమా సిద్ధి పొందగా
వేగ యేసు మీద లక్ష్యముంచుదాం, ప్రభు యేసు మీద లక్ష్యముంచుదాం. మూల పాఠములను జ్ఞాపకముంచు, శ్రేష్ట అనుభవములు కోరుకుందమా, సాగిపోదమా సిద్ధి పొందగా. వేగ యేసు మీద లక్ష్యముంచుదాం, ప్రభు యేసు మీద లక్ష్యముంచుదాం. ప్రీతం పిల్లరా, మన లక్ష్యము ఆయన పైన ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా న్యూ ఇయర్ ఎంటర్ అయింది, న్యూ ఇయర్స్ కదన్నా, న్యూ ఇయర్ ఎంటర్ అయింది. చాలా మంది వాగ్దానాలు తీసుకున్నారు. చాలా ఈ వాగ్దానం చాలా నా జీవితం అంతటికి, ఈ సంవత్సరం అంతటికి వాగ్దానము ఇంకా చాలా మనము మర్చిపోతా ఉన్నాం ప్రీతం పిల్లరా. అయితే ప్రతిదినము ఆయన వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు, ప్రతిదినము మాట్లాడేటువంటి దేవుడు, ఆయన మనకు ముందుగా నడిచేటువంటి దేవుడు, ఆయన గొర్రెలకు ముందుగా నడిచేటువంటి దేవుడు ప్రీతం పిల్లరా. ఇంత గొప్ప దేవాది దేవుని వెంబడించేటువంటి మన జీవితంలో ఆ నూతన అనుభవం ఏ విధంగా ఉంది, నూతన పరచబడిన అనుభవంలో మనం కంటిన్యూ అవుతా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ప్రీతం పిల్లరా. ఈ దినాన ఎంతో మంది దైవజనులు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకు దైవజనుడు మాదిరి కాదు, ఇక్కడ నిలబడిన సేవకుడు మాదిరి కాదు, మన మాదిరి ప్రభువే. హీ ఈజ్ అవర్ బెస్ట్ మోడల్, నో వన్ ఈజ్ ద మోడల్. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆ ఎలిజిబిలిటీ లేదు ప్రీతం పిల్లరా. ఆ గొప్ప ఎలిజిబిలిటీ ఎవరిది అంటే నిన్ను నన్ను రక్షించినటువంటి, నిన్ను నన్ను ఆయన రక్తంలో కడిగినటువంటి యేసయ్యనే మాదిరి. అయితే ఆయనను మనము మాదిరికరంగా తీసుకొని మనము ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. ఆ ప్రశస్తమైనటువంటి పరిచర్యను మేము చేస్తూ ఉన్నాం ప్రీతం బిడ్డలారా. అయితే ఈ పరిచర్యలో సమాధానం చాలా ప్రత్యేకమైనది. నూతన పరచబడిన నీ జీవితంలో సమాధానం చాలా ప్రత్యేకమైనది ప్రీతం బిడ్డలారా. దేవునితో సమాధానం, విశ్వాసులతో సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం. సో ప్రతి చోట సమాధానాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రీతం బిడ్డలారా. ఈ ప్రశస్తమైనటువంటి పరిచర్యలో, ప్రశస్తమైన విశ్వాస జీవితంలో సమాధానం చాలా ప్రత్యేకమైనది ప్రీతం బిడ్డలారా. నిజంగా ఈ సమాధానం లేక అనేక కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి, సంఘాలు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి మనస్సు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఒకరిపైన ఒకరు ఈర్ష్యాభావాలు పెంచుకునేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒకరంటే ఒకరికి పడదు. నిజంగా చాలా డిఫరెన్సెస్ని మనము విశ్వాసుల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద. ఇది ఎంతో విచారకరమైనది. వీ కెనాట్ అండర్స్టాండ్ అవర్ ఫెలో బ్రదర్. మన యొక్క సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తిని మనము అర్థం చేసుకోలేని వారంగా ఉన్నాం, సరిగా గౌరవించలేని వారంగా ఉన్నాం. ఇంకా వీలైతే మన యాటిట్యూడ్ ద్వారా మనము గాయపరిచేటువంటి వాళ్ళంగా ఉన్నాం. లేమా సార్? చూసినట్లయితే సంఘాల్లో ఈ సమాధానం లేకపోవడం వల్లనే దేవుని చిత్తం జరగడం లేదు, దేవుని చిత్తం ఆగిపోతా ఉంది ప్రీతం బిడ్డగా. ఇది దేవుని చిత్తం జరగాలని ఆయన ఎంతో కన్నీటితో ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. నిజంగా నా రక్తంలో కడబడిన బిడ్డలు, నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి వారిని నా స్వహస్తములతో నిర్మించుకున్న నా బిడ్డలు తప్పిపోతా ఉన్నారు, సమాధానం లేకపోతా ఉన్నారు. నిజంగా సాతాను వైపు వెళ్ళిపోతా ఉన్నారు, లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు తెలియకయే అపవాది చేతుల్లోని చిక్కుపడిపోతా ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. ఆ ప్రశస్తమైనటువంటి దేవుని సమాధానాన్ని గుర్తించాల్సినటువంటి సమయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతో నీ స్నేహితునికి సమాధానం ఉందా అంటే, నీ కుటుంబంలో సమాధానం ఉందా, సంఘంలో సమాధానం ఉందా? నిజంగా ప్రీతం బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుని చిత్తం జరగాలి. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు వలె మారాలి, క్రీస్తు యేసు సారూప్యంలోనికి నడవబడాలి, క్రీస్తు యేసు ప్రేమలోనికి మార్చబడాలి, క్రీస్తు యేసు ఐక్యతలోనికి నడవాలి, క్రీస్తు యేసు బిడ్డలుగా జీవించాలి, ప్రశస్తమైనటువంటి సహవాసంగా ఎదగాలి, అనేక మంది అన్యజనులకు మాదిరి కనబరచాలి అని ప్రభు ఉద్దేశమై ఉంటుంది ప్రీతం బిడ్డలారా. This is the time to understand the peace of the Lord in our personal lives. మన జీవితంలో ఆయన ప్రశస్తమైనటువంటి సమాధానాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా నిజంగా సమాధాన పడవలసినటువంటి అవసరం. ఆనాడు గెత్సెమని తోటలో
ప్రియదేవుని బిడ్డలారా, ఆఖరికి వచ్చి ఎట్లయిపోయినాడు అంటే కత్తులు గుదిలు అందరి రకరకాలు తీసుకొని వచ్చారు బందిపోటు దొంగలు పట్టుకోవడాలని. అలాంటి పొజిషన్లో సైతము నిజంగా ప్రభు యొక్క నిమ్మలత్వము, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సమాధానము, ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే, పేతురు ఎందుకు తొందరపడతావు, ఎందుకు నీకు అంత ఆవేశం, ఈ సమయానికి ఇది కానీ దేవుడి చిత్తము జరగాలి. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ఎంత నిమ్మలం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సహనం కలిగినటువంటి దేవుడు, ఓర్పు కలిగినటువంటి దేవుడు. నిజంగా ఇంత ప్రశస్తమైనటువంటి లక్షణాలని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈజ్ ద న్యూ క్రియేషన్ అంటే ఆయన క్రియేషన్ ని మనకి ఇచ్చాడు, ఆయన సారూప్యతను మనకిచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన లక్షణాలను మనకిచ్చాడు. మన లక్షణాలన్నీ కొట్టివేయబడ్డాయి, మన లక్షణాలన్నీ తీసివేయబడ్డాయి. మనము యేసయ్య సారూప్యంలోనికి మనం మార్చబడ్డాము. ప్రియదేవుని బిడ్డలారా, వీఆర్ కంప్లీట్లీ ఎంటర్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్. ఆయన ప్రశస్తమైనటువంటి లక్షణాల్లోనికి మనం ఎంటర్ అయ్యాం. ప్రియదేవుని బిడ్డలారా, we didn't have any darkness in our life. మన జీవితంలో ఏ చీకటి లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. పౌలు దేన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ రోమా పత్రికలో, అంతటను అందరూ పాపం చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. అయితే అంత మానవ స్వభావమే పాపం కాబట్టి ఎవడైతే క్రీస్తు యేసులో ఉన్నాడో, క్రీస్తు యేసు ఉన్నటువంటి వాడు న్యూ క్రియేషన్, నూతన పరచబడినటువంటి వాడు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా పేతురు సైతము, చంచలమైనటువంటి స్వభావం కలిగిన తను సైతము యేసయ్యను అంగీకరించిన తర్వాత, యేసయ్యను వెంబడించిన తర్వాత, యేసయ్య పునరుత్థానం యొక్క విలువ తెలిసిన తర్వాత ఎంత గొప్పగా మార్చబడ్డాడంటే తను సైతము నిజంగా హతసాక్షి అవ్వడానికి సిద్ధపడ్డాడు. అంతవరకు భయపడ్డాడు, అంతవరకు యేసయ్యని తెలియనిది అన్నాడు. సో ఇప్పటి వరకు బాగుంటాడు, ఇంకా కాసేపు ఉంటే బాగుంటాడు మళ్ళీ. సో అంత చంచలం కలిగినటువంటి వాడు ఎప్పుడైతే యేసయ్య యొక్క పునరుత్థానాన్ని చూశాడో, పునరుత్థానపు విలువ అర్థమైందో, తన జీవితమే మారిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, మంచి ప్రశస్తమైన బిడ్డగా మార్చబడ్డాడు, మాదిరికరంగా మార్చబడ్డాడు. ఒక్కసారి గాస్పెల్ ప్రీచ్ చేస్తే 3000 మంది పైగా రక్షణ పొందారని మనం చూస్తున్నాం. అట్లా ఎన్ని జరిగాయో ప్రియదేవుని బిడ్డలారా, ఎంతమందిని రక్షించడము జరిగిందో. నీ నా జీవితంలో ఒక్క వ్యక్తినైనా రక్షించటకు కారణమయ్యామా అని మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుడు, ఒక్క వ్యక్తి నీ నా జీవితం ద్వారా రక్షణ పొందాడా? ఒక వ్యక్తి నిన్ను బట్టి ప్రభువును అంగీకరించాడా? తన జీవితాన్ని మార్చుకున్నాడా? పాపపు జీవితంలో నుంచి ప్రశస్తమైన జీవితంలోనికి వచ్చాడా అని మనల్ని చూసుకుని మనల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మన పొజిషన్ మనకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటి మాటగా నూతనత్వాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవది పీస్ ఆఫ్ ద లార్డ్, సమాధానము. హౌ ఈజ్ యువర్ పీస్ విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫెలో బ్రదర్స్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ కాంగ్రిగేషన్. ఎక్కడైతే ఉన్నామో అక్కడ వాళ్ళతో మనకున్న సమాధానం ఏ విధంగా ఉంది? వీటన్నిటినీ వదిలిపెడితే యేసయ్యతో నీ సమాధానం ఏ విధంగా ఉంది? ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమాధానం, యేసయ్యతో సమాధానం ఉంటే బంధం బలపడిపోతుంది. స్ట్రాంగ్ రిలేషన్ అన్నది ప్రభుకి మనకి స్థిరపడిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిదీ ఆయన గైడ్ చేసేటువంటి దేవుడు. ప్రభు మనతో చక్కగా మాట్లాడుతుండగా ముందుకు వెళ్దాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మునుపటి స్థితిని జ్ఞాపకం చేస్తూ, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అందించెను. ఆ సమాధాన వాక్యమును మనకు అందించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన తన అమూల్యమైనటువంటి రక్తమును కార్చి మనకు తనతో సమాధానాన్ని బయలుపరిచాడు. నేను తొందరగా ముగిస్తాను సార్, ఏది ఏమైనప్పటికీ నేను కొద్ది నిమిషాలు నేను చెప్పాల్సుకునే మాటలు చెప్పి త్వరగా ముగించడమే ఇష్టపడతా ఉన్నా. సరే, దేవుడు మన జీవితంలో ఈ సమాధానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన సమాధానం ఇచ్చుటకు సమాధానకర్త అయినటువంటి ప్రభువు సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, త్యాగం చేశాడు. ఈ సమాధానాన్ని ఇచ్చుటకు ఎంతో విలువ చెల్లించబడింది. ఎంత విలువ అంటే ఆయన రక్తం చిందించబడింది. ప్రియదేవుని బిడ్డలారా, అవమానాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, గాయములు చెందాడు ఆయన. ఆయన వరకు వచ్చేసరికి తండ్రితో మనకు సమాధానం ఇచ్చుటకు ఎన్ని వేదనలు అనుభవించాడని ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రతి అవమానం గుర్తు చేసుకోవాలి, ప్రతి ఒక్క త్యాగం గుర్తు చేసుకోవాలి, ఆయన అర్పణ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన తగ్గింపును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇన్ని చెల్లిస్తేనే మనకు
సమాధానం వచ్చింది. ఆయన ఇంత త్యాగం చేస్తేనే మనము ఆ గొప్ప సమాధానాన్ని మన జీవితంలో పొందుకున్నాం. ప్రీతి ఉంటారు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎంత గొప్ప ధన్యతలు ప్రభు మనకి ఇచ్చారు, గొప్ప సమాధానాన్ని ఇచ్చారు. ఆ సమాధానాన్ని ఇతరులకు మనము అందించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే ప్రీతి బిడ్డలారా, అయితే పైన మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గొప్ప స్థితిని ఒకసారి గుర్తించండి అని చెప్తూ, పరలోకం ముందు మనకు నిత్యమైనటువంటి నివాసం ఉంది. తర్వాత మనము ఈ విధంగా మనం ఉండకూడదని, మనం దిగంబరంగా కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ప్రీతి పిల్లల, ఎంత శ్రమలు కదా సార్. విశ్వాస జీవితం అంటేనే ప్రయాసతో కూడుకున్నది, శ్రమలతో కూడుకున్నది, మూలుగులతో కూడుకున్నది. వీటన్నిటిని తట్టుకోగలిగితే ఆ గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇస్తాడు. మనమైతే ఇప్పటికీ శ్రమలు పెడతా ఉన్నప్పటికీ ఒకానొక దినాన విశాలమైనటువంటి రాజ్యంలోకి మనము ప్రవేశించబోతా ఉన్నాం. ఇరుకుల నుంచి విశాలతలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. అయితే ఆ విశాలతలోకి వెళ్ళడానికి ముందు మనం ఇరుకులో ఉండడానికి ఇష్టపడాలి. ప్రియదేవుడా, ఇరుకులో సైతం మనం విశాలతను వెనకాలి. ప్రియదేవుడా, విశాలతను పొందుకోవాలి. ప్రియదేవుడా, విశాలతను ప్రభు నుంచి మనము పొందుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనది కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకున్న కోరుచున్నాము. నూతనత్వము అంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని పొందుకోవడం. నూతనత్వము అంటే పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలోనికి నడవడం, జీవం కలిగిన దేవుని వెలుగులోనికి నడవడం. ప్రీతిగా ఈ నూతనత్వంలో ఇన్ని అనుభవాలను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మనము మన యొక్క జీవితంలో మన విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉన్నాము, ఆ యొక్క నూతనత్వాన్ని మనం కాపాడుకుంటున్నామా, నూతనత్వంలో యేసయ్యతో బలమైనటువంటి సంబంధాన్ని, బలమైన సహవాసాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నామా, ఈ లోకంలో సమాధానం అన్నటువంటి బంధాన్ని మనం కలిగి ఉన్నామా, వీటన్నిటిని పరీక్ష చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రివిలేజెస్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం దిగంబరంలో మనము కనబడకూడదు. దిగంబరత్వం దేనికి సూచన ఏంటంటే పాపానికి సూచన సార్. దిగంబరత్వం దేనికి సూచన? అవమానానికి సూచన. దిగంబరత్వం దేనికి సూచన? ఇహలోకానికి సూచన. ఇహలోకం ఉండదు, ఇహలోకపు పాపం ఉండదు, సాతాను నుంచి ప్రత్యేకపరచబడిన వాళ్ళము, వస్త్రమును ధరించుకున్న వారమై, క్రీస్తును ధరించుకున్న వారమై, వెలుగును ధరించుకున్న వారమై, ఆయన నీతిని ధరించుకున్నటువంటి వారమై ఆ యొక్క నిరీక్షణలో స్థిరంగా ముందుకెళ్ళాలి. ప్రియదేవులారా, ఆ ప్రశస్తమైనటువంటి నిరీక్షణలో స్థిరంగా ముందుకెళ్ళాలి. మరి తిరిగి మనము వివస్త్రలంగా మనం కాకూడదు, వస్త్రములను విప్పిన వాళ్ళంగా మనము కాకూడదు. ఎల్లప్పుడూ వస్త్రములను కలిగి ముందుకు వెళ్ళవలసినటువంటి మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియదేవులారా, అత్యున్నతుడైనటువంటి దేవుడు, ఈ క్షణాన ప్రభు వచ్చిన ఆయనతో మనల్ని తీసుకునేటటువంటి దేవుడు. ఆమేన్. ప్రియదేవులారా, అయితే తర్వాత 5వ వచనంలో దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మను సంచకరులను మనకు అనుగ్రహించాడు. ప్రియదేవులారా, గిఫ్ట్ గా మనకు ఆత్మదేవుని సన్నిధి ఉంది. ఒక విషయం జ్ఞాపకం చేస్తాం ప్రియదేవులారా. యేసయ్య రాకడ తర్వాత జరగబోయేది ఏంటంటే ఆత్మ నడిపింపు ఉండదు. ఇప్పుడైతే మనము గొప్ప గిఫ్ట్ గా మనం ఆత్మని పొందుకొని ఉన్నాం. యేసయ్య రాకడ వరకు ఆత్మ నడిపింపు ఉంటుంది, ఆత్మ కాపుదల ఉంటుంది, ఆత్మ సహాయం దొరుకుతుంది, ఆత్మ బలం దొరుకుతుంది. ఆత్మచేత మనము యేసయ్యలో స్థిరంగా ఉండడానికి గొప్ప అవకాశం. ప్రియదేవులారా, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో, ఆత్మ అన్నటువంటి సంచకరువును మన మధ్యలో బహుమానంగా ఇచ్చాడు. ప్రియదేవులారా, దేవుడు చేసిన కార్యం ఇది. మన జీవితంలో రక్షణ పొందాడంటే ఆయన కార్యము. ప్రియదేవులారా, మన మంచితనం కాదు, మన నీతి ఏమాత్రమో కాదు, మన పరిశుద్ధత ఏమాత్రమో కాదు, కేవలము దేవుని కృప ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన రక్షణలో మనం ప్రవేశించాము.
ఆత్మను గొప్ప బహుమానంగా మన జీవితంలో పొందుకొని ఉన్నాం. నీ నా జీవితంలో ఆత్మదేవుడు ఉన్నాడు. దేవుడు ఇదే పౌలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు ఆయనకు ఆలయమైనారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో జీవించినాడని మీరు గుర్తెరగరా. ప్రియదేవుడు, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాన్ని పాడు చేయను. ప్రియదేవుడు గారా, ఈ మాట దగ్గరకు వచ్చేసరికి దేవుడికి ఇష్టం లేదు. ఆ పలకాలన్నా ఇష్టం లేదు. ఆయన బిడ్డల్ని నాశనం చేయడం ఆయనకి ఏమాత్రమూ ఇష్టం లేదు. కాబట్టి ప్రియదేవుడు బిడ్డారా, ఆయన బిడ్డలంగా, ఆయన రక్తంలో కడుగుబడిన వారంగా, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి వారంగా, ఆయనను కలిగినటువంటి వారంగా ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంచాడు. ప్రియదేవుడు బిడ్డారా, ఈ హృదయమైనటువంటి దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఈ హృదయమైన దేవాలయంలో పాపము ప్రవేశించకుండా, దోషము ప్రవేశించకుండా, లోకము ప్రవేశించకుండా, మన స్వార్థము ప్రవేశించకుండా ఈ ఆత్మను కాపాడుకోవాలి. నిజంగా ఆత్మను బలపరచడానికి ఏమాత్రం కూడా శిక్ష లేదు. ఆత్మను వెంబడించేటువంటి వారికి ఏమాత్రం శిక్ష లేదు. ప్రియదేవుని బిడ్డారా, ఇంత ప్రశస్తమైనటువంటి బహుమానాన్ని నీ నా కుటుంబంలో దేవుడిచ్చాడు, నీ నా హృదయంలో దేవుడిచ్చాడు, నీ నా సంఘంలో దేవుడిచ్చాడు, నీ నా సహవాసంలో ఈ గొప్ప బహుమానాన్ని మనము పొందుకొని ఉన్నాం. ప్రియదేవుని బిడ్డారా, కాబట్టి దేవుల్లో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరియుడియో ఎల్లప్పుడూ ధైర్యం గలవరమై ఉన్నాము. నిజంగా నో నీడ్ టు ఫియర్. చాలా మందికి ప్రాణం అంటే భయం సార్ కదా, ఎప్పుడు ప్రాణం అవుతుందో వాయమో. నిజంగా ప్రాణం మీద ఎంత ఆశనో, ఎంత ఆశ అంటే నిజంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, నేనేం చెప్పబోతా ఉన్నానంటే, ప్రభు ప్రాణం ఇచ్చినంత వరకు కీర్తించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు ప్రాణము మనకి ఇచ్చినంత కాలము ప్రభుకి ఘనతకరంగా నిలబడేటువంటి వారంగా ఉండాలి. ప్రభుని మహిమకరంగా, ప్రభుని మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రార్థన సహవాసంగా ఉండాలి. సమయం దొరికినప్పుడు, దొరికితే మోకరించి సహవాసంగా ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ద వరల్డ్ ఈస్ ఇన్ ద సేటన్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సేటన్. దేవుని చేతిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు, సాతాను చేతిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని చేతిలోనికి వచ్చేలాగున, సాతాను బంధకాల నుంచి విడిపించబడేలాగున ప్రార్థించవలసినటువంటి సమయం. నిజంగా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమయం దొరికితే విశ్వాసలంగా లోకం గురించి మాట్లాడడం కాదు, సంఘంలో ఏం జరుగుతూ ఉంది, లోకంలో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ మనకు నిజంగా పట్టించుకోకుండా నిజంగా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తు సంఘమును కట్టుటలో నీ నా పాత్ర ప్రత్యేకమైనదిగా ఉండాలి. దేవుడు ఒకానొక దినాన లెక్క అడుగుతాడని ఇదే అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఒకానొక దినాన న్యాయపీఠం ఎదుట నిలబడితే దేవదూతలు మనల్ని ఆయన రాజ్యంలోనికి కొనుక్కోబడతారు. అదే మన ఫలాలు మంచివి కాకపోతే, మన క్రియలు మంచివిగా కాకపోతే, మన జీవితం సరైనదిగా లేకపోతే, మోసపూరితమైనదిగా ఉంటే నిజంగా దేవుని చేత మనము విడవబడేటువంటి అవకాశం ఉంది. ప్రియదేవుని బిడ్డ, ఒకానొక దినాన ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడబోతాడు. ఆయన వందల అవకాశాలని మన జీవితంలో ఇచ్చాడు. కొన్ని వందల అవకాశాలని ప్రభు మన జీవితంలో ఇస్తా ఉన్నాడు. ఇప్పటికీ కూడా అవకాశాన్ని కోల్పోతే అది మనదే, నిజంగా మన పొరపాటే అవుతుంది, మన తప్పిదమే అవుతుంది. ఆయన తప్పిదం ఏమాత్రము కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఏం చెప్పబోతా ఉన్నానంటే, మనం ప్రశస్తమైన దేవుని బిడ్డలము, ప్రశస్తమైనటువంటి ఆయన సన్నిధిని పొందుకున్న వాళ్ళము. మన హృదయంలో పాపమంతయు కొట్టివేయబడింది. క్రీస్తు యేసు శిలువలో మరణించట ద్వారా ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితంలో పాపము తీసివేయబడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మన జీవితంలో నిజంగా బాప్తిస్మం అన్నది ఒక సూచన. బాప్తిస్మం మనకు రక్షణ ఇవ్వదు. ప్రియదేవుని బిడ్డలారా, బాప్తిస్మం అన్నది అదొక సూచన మన జీవితంలో, అంతే. నేను రక్షణ పొందానన్నది మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, సరే ఏది ఏమైనప్పటికీ అది రెండవ కాంటెక్స్ట్. మన దగ్గరకు వచ్చేసరికి మన హృదయం కడగబడినదిగా ఉండాలి. ఆ నీటిలో మునిగి మన జీవితంలో తిరిగి లేచినదిగా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటామో, ఎప్పుడైతే మునుగుతామో, మన పాపపు స్వభావం అంతా ముంచివేయబడింది, కొట్టివేయబడింది, నీటిలో పారవేశాము.
తిరిగి ఎప్పుడైతే నిలబడ్డామో క్రీస్తు యేసు పునరుత్థానుడు అవ్వడం ద్వారా క్రీస్తు యేసు పునరుత్థాన శక్తిని మనము పొందుకున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యతలు ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చివరిగా నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నా. ఈ 11 నుంచి 16 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే పౌలు వారి పరిచర్యలో సాక్ష్య జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చివరిగా ఈ కొరింథీ పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం అంతట్లో 3 భాగాలుగా మనం చూడగలం. 1 నుంచి 10 వచనాల వరకు మనకున్న నిరీక్షణను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. 11 నుంచి 16 వచనాల వరకు పౌలు పరిచర్యలో వారి యొక్క సాక్ష్య జీవితాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. 17వ వచనంలో నూతనత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఆ నూతన అనుభవంలోనికి రావాలి, నూతన అనుభవంలో స్థిరంగా జీవించాలి. తిరిగి పాతదాని వైపు మనం చూడకూడదు, పాతదాన్ని మన జీవితంలోనికి రానివ్వకూడదు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత సమాధానం అన్నటువంటి మాటను ప్రత్యేకంగా దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ సమయంలో నిజంగా సమాధానం కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. ఎవ్వరితో మనకు భేదాభిప్రాయాలు లేని వారంగా, అందరితో ఐక్యత కలిగినటువంటి వారంగా, అందరితో సమాధానం కలిగిన వారంగా, అందరికీ సమాధానాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఈ యొక్క 5వ అధ్యాయం ద్వారా కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న మాటల్ని మన దగ్గరికి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మన జీవితంలో కూడా మన పొజిషన్ ఏ విధంగా ఉంది, మనం నూతన పరచబడ్డామా లేదా, నూతన పరచబడిన తర్వాత మన జీవితంలో నిజంగా నూతనత్వాన్ని కొనసాగిస్తున్నామా లేదా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండగా మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవా, నూతన అనుభవంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. గతంలో నా జీవితం చీకట్లో ఉన్నది, గతంలో నా జీవితం మరణాఛాయకు దగ్గరగా ఉన్నది. అలాంటి నా జీవితాల్లో వెలుగుచ్చుటకై అరుణోదయ దర్శనంగా మీరు ఈ లోకానికి దిగివచ్చారు. ఈ 2024 సంవత్సరం అంతట్లో ప్రభువా, దేవా, వెలుగు సంబంధిగా జీవించుటకు, ప్రశస్తమైన బిడ్డగా జీవించుటకు, విశ్వాసిగా జీవించుటకు నీ బలాన్ని నాకు ఇవ్వు ప్రభువా. మీ ఆత్మ అన్న సంచకరువునిచ్చారు ప్రభువా. మీ ఆత్మ సన్నిధి చేత నన్ను నడిపించండి తండ్రి, మీ ఆత్మ కాపుదలలో నన్ను నడిపించండి తండ్రి అని ప్రార్థించవలసినటువంటి సమయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటుండగా తలలోచుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. విన్న ప్రతి మాటని మన హృదయంలో స్థిరపరుచుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మాట్లాడినది ప్రభు, బలపరుస్తున్నది ప్రభు, మనల్ని ఆదరిస్తున్నటువంటిది ప్రభు, మనకు సమాధానం ఇస్తున్నది ప్రభు. ఆత్మ అన్న సంచకరువును మన హృదయంలో స్థిరపరిచాడు ప్రభు. ఎంత గొప్ప ప్రభు మన జీవితంలో ఉంటుండగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ జీవం కలిగిన దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సమయం కూడా 8:30 అయింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే కళ్ళు మూసుకుందాం. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం.
కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, ఈ సాయంకాలం వేళలో ప్రభువా మన క్రైస్తవ గ్రంథాలయం పెద్దలతోనూ ప్రభువా దేవా ఈ యొక్క సహవాసంతోనూ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా మీరు మాట్లాడే దేవుడు అని, దేవా మమ్మల్ని బలపరిచిన దేవుడు అని, నూతన పరిచిన దేవుడు అని, సమాధానాన్ని మా హృదయంలో నింపిన దేవుడు అని, ఆత్మ బలమును మా జీవితంలో ఇచ్చినటువంటి దేవుడు అని, మాకు ఒకానొక సమయంలో నిత్య రాజ్యంలో స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నామని జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. మా దేవా ఇక్కడ మేమందరం కూడా రక్షణ పొందాము, నూతనత్వాన్ని పొందుకున్నాము. నూతనత్వంలో స్థిరత్వం లేకపోతే ప్రభువా నీవు చూస్తున్న దేవుడు నాయన, నూతనత్వంలో స్థిరత్వాన్ని దయచేయండి ప్రభువా. నూతనత్వంలో మీతో సహవాసాన్ని బలపరచండి నాయన. వాక్యం ద్వారా బలమైన సహవాసాన్ని కలిగి ఉండుటకు, ప్రార్థన ద్వారా బలమైన సహవాసాన్ని కలిగి ఉండుటకు దేవా మా యొక్క సహవాసానికి దయచేయండి. రానున్న రోజుల్లో ప్రభువా దేవా అనేక మంది పెద్దలకు, అనేక మంది విశ్వాసులకు ఈ స్థలాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి, దీవెనకరంగా మార్చండి నాయన. ఇక్కడ విత్తబడే ప్రతి మాటను ప్రభువా దేవా వెలుగుగా మార్చండి నాయన, ఫలభరితంగా మార్చండి తండ్రి. సహాయం దయచేయండి నాయన. ఈ యొక్క లైబ్రరీని దీవించండి ప్రభువా, లైబ్రరీలో పెద్దల్ని దీవించండి తండ్రి. వారి త్యాగాన్ని దేవా ఫలభరితంగా మార్చే దేవుడు అని నమ్ముతున్నాం ప్రభువా. దేవా వారికి ఉన్న దాంట్లో ప్రభువా వారు ఇక్కడ సమకూరుస్తూ అనేకులకు తండ్రి ప్రభువా మీ మాటలు వినిపిస్తూ ఉంటుండగా, బుక్స్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుండగా బిడ్డలపై మీ కృపను అనుగ్రహించండి దేవా. మీ సంపూర్ణ సమాధానం బిడ్డలో నింపండి ప్రభువా. దేవా మీరు ఈ లోకంలో జీవం వచ్చినంత వరకు ప్రభువా సాక్షులంగా జీవించుటకు, మీకు మహిమకరంగా జీవించుటకు దేవా మా అందరికీ కృపను అనుగ్రహించండి దేవా. సహాయం దయచేయండి నాయన. ఈ మన్నా క్రైస్తవ గ్రంథాలయాన్ని మీ జీవం కలిగిన హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం తండ్రి. మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అదేవిధంగా విత్తబడిన ప్రతి మాటను ప్రభువా మా హృదయంలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చే గొప్ప దేవుడు అని నమ్ముతూ ఎల్లప్పుడూ మమ్మల్ని మీ ప్రశస్తమైన జీవం కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.